ఈ తిన్నగెళితే మీకు ఇది గుంటూరు జిల్లా దాటిన తర్వాత కృష్ణా జిల్లా వస్తుంది. మీకు మాకు మధ్యలో ఏరు కనపడుతుంది. ఏరు దాటి రావాలి. మేము ఏరు దాటి వచ్చాము. ఇప్పుడు ఆ ఏటికి అటు ఇటు కాకుండా మధ్యలో ఒక దెబ్బ ఉంది. ఆ దెబ్బ మీద నుండి ప్రజలు వెళ్ళాలంటే కష్టం. ఇప్పుడు అక్కడ దేవుడు మాట్లాడినందు చేత మా బిడ్డల్లో ఒక బిడ్డ వెళ్ళి పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. అక్కడ ఆ దెబ్బ మీద నుండి బిడ్డలు బయటికి వెళ్ళి చదువుకుంటారంట. హాస్టల్ పిల్లలు సెలవులకు వచ్చి ఇంటికి వెళ్తున్నారంట. ఇంకా కొంతమంది పనులు కని పెడుతున్నారంట. పడవెక్కారు. 45 మందికి పైగా ఎక్కేసి 22 మంది ఎక్కాల్సింది 45 మందికి పైగా ఎక్కారంట. మరి ఏం జరిగిందో తెలియదు. ఎదురు అటు ఉన్న వాళ్ళు ఇట్లా అన్నారంట, మునగడం ప్రారంభించింది. కంగారు పడిపోయారు, మొత్తం మునిగిపోయింది. సగానికి మందికి పైగా జలసమాధి అయిపోయారు. ఒకే గ్రామంలో ఒకే ప్రాంతం నుండి. ఒక చోట అయితే ఒక ఇంట్లోనే 5 చనిపోయారంట. అమ్మో అని ఆ ఇంట్లోకి వెళ్ళడమే ప్రజలు మానేశారు. గబ్బిలాలు వెళ్ళిపోయినాయి. గబ్బిలాలు అక్కడే ఉండిపోయినాయి. అబ్బో చెట్లు మొలిసిపోయినాయి. పెద్ద పెద్ద తొమ్మలు మొలిసిపోయి పెరిగిపోయినాయి. దగ్గర 20 ఏళ్ళు అయిపోయింది. గబ్బిలాలు అందులో ఉండి రెట్టేయడాన్ని బట్టి అడుగున్నర ఎత్తు గబ్బిలాలు రెట్టబడిపోయింది. సేవకుడు అక్కడికి వెళ్ళి పరిస్థితి చూసి, ఈ ఇంటిని మనం ప్రభు కొరకు వాడితే ఎలా ఉంటుందా అని అక్కడ అడుగుపెట్టి ఆ గబ్బిలాల రెట్టంతా తీసేసి క్లీన్ చేసి శుభ్రం చేసి ఆ పెద్ద పెద్ద చెట్లు తుమ్మ చెట్లన్నీ కొట్టేసి సాగు చేసి జాగ్రత్త చేసి గ్రామంలో ప్రభువు ప్రేమను ప్రకటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. యేసయ్య సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. మీరు చెప్తే నమ్మండి, ఇక్కడ ఈ రాత్రి ఎట్లా మీటింగ్ జరుగుతుందో మొన్న అక్కడ అట్లా మీటింగ్ జరిగితే గ్రామస్తులందరూ వచ్చి కూర్చుని దేవుణ్ణి ఆరాధించారు. చీకటి సంచరిస్తుంది అనుకున్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ప్రభువు వెలుగును నింపేశాడు. హల్లెలూయా. భయపడిపోయిన ప్రాంతంలో ఇప్పుడు ధైర్యము ప్రకటించబడుతుంది. మీరు భయపడనక్కరా లేదు. శపించబడింది అనుకున్నటువంటి ఇల్లు ఆ సహోదరి మొన్న ఇప్పుడు 1వ తారీఖు 31 రాత్రి మవ్వొచ్చేశారు. వాళ్ళు ఏకంగా 25-30 మంది మవ్వొచ్చేసి, అయ్యా ఇల్లు ఇచ్చింది మేమే, మా వాళ్ళందరూ అక్కడ చనిపోయారు, మేము అక్కడ నుండి వెళ్ళిపోయాం, ఆశ లేదనుకున్న ప్రాంతంలో ఇప్పుడు ఆ ఇంటిని ప్రభువు కొరకు ఇచ్చామని ఆవిడెంతో ఆనందించింది. కీడును మేలుగా, చీకటిని వెలుగుగా, మరణములో నుండి జీవములోనికి నడిపించే యేసయ్యను ప్రకటిస్తున్నాం.